మనకు వెబ్ సర్వర్ కోసం హెచ్టిటిపిడి ప్యాకేజ్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఎస్, ఇన్స్టాల్ అయింది. సో ఆ సర్వీస్ అనేది రన్ అవుతుందో లేదో చెక్ చేయాలన్నమాట. స్టేటస్ ఇది ఇన్యాక్టివ్లో ఉంది. సో దీన్ని రన్ చేయాలంటే స్టార్ట్ అనేది సర్వీస్ స్పేస్ హెచ్టిటిపిడి స్పేస్ స్టార్ట్. సో ఈ కమాండ్ వల్ల మనకు వెబ్ సర్వర్ అనేది ఈ సర్వర్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో రన్నింగ్ అది రన్ అవుతుందో లేదో చూడాలంటే ఇది పబ్లిక్ అయిపోయి ఉంటుంది కదా. సో మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే టెస్ట్ పేజ్ అనేది రావాలి ఇలా. ఓకే, నెక్స్ట్ సేమ్ నేను సెకండ్ మెషిన్ కూడా అలానే ఇన్స్టాల్ చేస్తాను. సో ఫస్ట్ లాగిన్ అవ్వండి. గిట్ బ్యాష్ సిడి డౌన్లోడ్స్, ఎందుకంటే డౌన్లోడ్స్లో నా ఫైల్ ఉంది. dev lb demo 2 is2 అనేది డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ @IP అడ్రస్. ఎస్, అయితే మీరు సేమ్ ఈస్ట్ యూజర్లో నుంచి కూడా వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఎందుకంటే దానికోసం మనం sudo అని సూపర్వైజర్ పర్మిషన్ తీసుకోవాలి. install httpd. ఓకే, రూట్లోకే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే, ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత సర్వర్ని ఆ సర్వీసెస్ని మనం స్టార్ట్ చేయాలి. సర్వీస్ ఓకే, సో దీనికోసం మనకు పర్మిషన్ కావాలి, దానికోసం sudo యూజ్ చేస్తాం. సో స్టేటస్, సో ఇది కూడా రన్ అవుతుంది. ఓకే, టెస్ట్ పేజ్. సో మన ట్రాఫిక్ని డైవర్ట్ చేసినప్పుడు సేమ్ పేజ్ వస్తే అది రౌండ్ రాబింగ్ ఫ్యాషన్లో అసలు వెళ్తుందా లేదా, సేమ్ పేజ్ కాబట్టి మనకు కాస్త కన్ఫ్యూజన్ ఉంటే, సో నేను ఏం చేస్తాను అంటే, సో డిఫాల్ట్ పేజ్ని ఇక్కడ టెస్ట్ పేజ్ బదులు నేను ఇక్కడ మెసేజ్ రాస్తాను అనమాట. దిస్ ఇస్ మై వెబ్ సర్వర్ 1, దిస్ ఇస్ మై వెబ్ సర్వర్ 2. సో మీకు ఏమైనా ట్రాఫిక్ ఫార్వర్డ్ అయినప్పుడు మీకు అవుట్పుట్ని బట్టి మీకు ఏ వెబ్ సర్వర్కి వెళ్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే, నేను ఇక్కడ డిఫాల్ట్ పేజ్ తీసి నా ఓన్ పేజ్ పెడతాను అన్నమాట. నేను ఆల్రెడీ కాస్త HTML కోడ్ రాశాను. సో మీకు ఇదే యూజ్ చేయాలనుకుంటే ఇది మీరు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ట్రై చేయండి. ఆర్ఎల్స్ మీరు జస్ట్ ఓపెన్ చేసి ఒక ఫైల్ ఉంటుంది, ఫైల్లో మనం index.html క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇది 34 కదా, 34 వచ్చేసి 236 86 ఇది వెబ్ సర్వర్ 1 or 2 86. యా, ఇది సెకండ్ సర్వర్. సో ఫస్ట్ సర్వర్ ప్రైవేట్ IP 34 కదా, సో ఇక్కడ మీరు దాన్ని బట్టి ఇక్కడ 34 ఉంది. సో మనకు మన ఓన్ ఫైల్ HTML ఫైల్ రాయాలంటే వార్లో www.htmlలో ఇక్కడ ఒక index.html ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే పేస్ట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ దిస్ ఇస్ తరుణ్ అని నేను ఇచ్చాను. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఓకే, ఇది తీసేద్దాం, ఇలా వస్తుంది అనమాట. ఈ ఫైల్లో మనం ఏదైతే డిఫైన్ చేస్తామో అదే వస్తుంది. నేను కాస్త గ్రాఫికల్గా బ్యాక్గ్రౌండ్ అది ఇది కాస్త HTML కోడ్ రాశాను ఆల్రెడీ, సో దాన్ని పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే దిస్ ఇస్ మై వెబ్ సర్వర్ 1. సో ఇలా ఒక ఇమేజ్ వస్తుంది అన్నమాట. సో ఇది నా వెబ్ సర్వర్ 1లో రన్ అవుతున్న పేజ్ అనమాట. సేమ్ నేను ఈ వెబ్ సర్వర్ 2లో కూడా సేమ్ ఇలాంటి ఒక పేజ్ పెడతాను అనమాట. సో cd/var ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి, మీరు వెళ్ళేసి ఇది ఎంటీగా ఉంటుంది, ఇందులో index.html అనేది క్రియేట్ చేసి మీ కంటెంట్ ఏమైనా ఉంటే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు.
ఓకే. ఓకే. sudo ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ సర్వర్లో రన్ అవుతున్న నా పేజ్ అనమాట. ఓకే. ఓకే. అండ్ మనం 2 సర్వర్స్ క్రియేట్ చేసాము, అందులో వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసాము. ఓకే. అండ్ మన డిఫైన్డ్ పేజ్ అనేది అక్కడ పెట్టాం. బేసికల్గా అయితే గూగుల్ అనుకోండి, అన్నిట్లో ఒకే పేజ్ సిమిలర్గా ఉంటుంది, మనకు కాస్త తేడా తెలియదు కదా అసలు ఏ సర్వర్కి వెళ్తుంది. దానికోసం నేను డిఫరెంట్ పేజెస్ పెట్టాను అనమాట. ఒకటి గ్రీన్, ఒకటి లైట్ బ్లూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 2 సర్వర్స్ని లోడ్ బ్యాలెన్సర్ అంటే టార్గెట్ గ్రూప్లో యాడ్ చేయాలి. ఈ 2 సర్వర్స్ని ఎన్ని సర్వర్స్ ఉంటే మీరు ఎన్ని సర్వర్స్ అయితే క్రియేట్ చేస్తారో ఆ సర్వర్స్ని టార్గెట్ గ్రూప్స్లో యాడ్ చేయాలన్నమాట. దానికోసం ఇన్స్టాన్సెస్ ఉంది కదా, సో కాస్త మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్రియేట్ టార్గెట్ గ్రూప్, మై ఈఎల్బి టీజీ, మై ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్ అని ఇస్తాను. సో ఇది హెచ్టిటిపి. మనం సర్వర్ అనేది బై డిఫాల్ట్గా 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో నేను చేంజెస్ ఏమి చేయను, బై డిఫాల్ట్గా ఇది 80 అనేది తీసుకునింది కాబట్టి. అండ్ అడ్వాన్స్ హెల్త్ చెక్ అంటే మనకు లోడ్ బ్యాలెన్సర్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఆల్వేస్ ట్రాఫిక్ అనేది పనిచేసే మెషిన్లకు మాత్రమే ఫార్వర్డ్ చేస్తుంది. ఇన్కేస్ కనుక మీ దగ్గర 3 సర్వర్స్ ఉన్నాయి, ఈ సర్వర్ కనుక ఫెయిల్ అయితే సర్వర్స్కి ట్రాఫిక్ అనేది స్టాప్ చేస్తుంది ఫార్వర్డ్ చేయడం. సో అది దీనికి ఎలా తెలుస్తుంది అంటే ఇది ఒక హెల్త్ చెక్ చేస్తుంది అనమాట. ఎవ్రీ 10 సెకండ్స్ దీనికి పింగ్ చేసి చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది రెస్పాన్స్ కనుక ఇస్తే ఇది పని చేస్తున్నట్టు, రెస్పాన్స్ రాకపోతే అది పని చేయనట్టు. సో అదే అనేది ఇక్కడ హెల్త్ చెక్లో డిఫైన్ చేస్తుంది అనమాట. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి చెక్ చేయమని. 5 సెకండ్స్లో కనుక మనకు అవుట్పుట్ రాకపోతే అది ఎవ్రీ 10 టైమ్స్ అలా 5 టైమ్స్ చెక్ చేస్తుంది అనమాట. 5 టైమ్స్ తర్వాత అది పని చేయట్లేదని డిక్లేర్ చేస్తుంది. సో ఇంకా దానికి ట్రాఫిక్ అనేది సెండ్ చేయదు. సో సో టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, టార్గెట్ గ్రూప్ కూడా మనం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏఎల్బి. సో లోడ్ బ్యాలెన్సర్లో మనము ఇందాక చదువుకున్నాం కదా, లిజనర్ అనేది క్రియేట్ చేయాలి. లిజనర్ పోర్ట్ 80, ఈ లిజనర్ పోర్ట్కి ఈ టార్గెట్ గ్రూప్కి లింక్ అనేది పెట్టాలన్నమాట. ఓకే. సో దట్ ఎవరైనా మనకు 80 పోర్ట్ని హిట్ చేస్తే ఈ టార్గెట్ గ్రూప్ అనేది హిట్ అవుతుంది. ఈ టార్గెట్ గ్రూప్లో ఉన్న సర్వర్స్కి ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే. ఓకే. మనం టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాం, బట్ టార్గెట్ గ్రూప్లో ఈ ఇన్స్టాన్స్ని యాడ్ చేయలేదు ఇంకా. సో ఇక్కడ టార్గెట్స్లోకి వచ్చేసి ఎడిట్లోకి వెళ్ళేసి మీరు ఏవైతే ఇన్స్టాన్స్ని యాడ్ చేయాలనుకుంటారో ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ టు రిజిస్టర్. ఇలా మనం టార్గెట్ గ్రూప్లోకి ఇన్స్టాన్సెస్ని యాడ్ చేస్తాం. తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయడం. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ నెట్వర్క్ క్లాస్ చూస్తే ఇది ప్రీవియస్ జనరేషన్, సో దీన్ని ఇగ్నోర్ చేయండి. సో మనమైతే అప్లికేషన్ మీద వర్క్ చేద్దాం. ఏఎల్బి, మై ఏఎల్బి, ఇది ఇంటర్నెట్ ఫేసింగ్ కాబట్టి మనకు ఇంటర్నల్ ఫేసింగ్ అంటే ఇది ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ కిందకి వస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే మనం బయట నుంచి యాక్సెస్ చేయాలి కాబట్టి ఇంటర్నెట్ ఫేసింగ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే ఇది లిజనర్స్ అనమాట, హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. సో హెచ్టిటిపి 80 పోర్ట్ మీద లిజన్ అవ్వమని చెప్తున్నా. సో ఇక్కడ విపిసిలో ఆల్ జోన్స్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఆ ట్రాఫిక్ అనేది అక్రాస్ ఆల్ ఏడీస్కి వెళ్ళే విధంగా ఇది కాన్ఫిగర్ చేసుకుంటుంది. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్.
సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి 80 పోర్ట్ అనేది మీరు పోర్ట్ ఓపెన్ చేసి ఉండాలి, అదర్వైజ్ పనిచేయదన్నమాట. ఓకే, కాన్ఫిగర్ రూటింగ్. సో ఇక్కడ మనం ఇస్తామన్నమాట రూటింగ్. ఇప్పుడు లిజనర్ ఇచ్చాం కదా, సో లిజనర్ 80 ఇచ్చావు. సో ఎవరైనా 80 పోర్ట్ని హిట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, దాన్ని టార్గెట్ అంట అనమాట. సో నేను ఇక్కడ ఏమని చెప్పాలి, టార్గెట్ గ్రూప్, నేను ఇందాక ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేశాను కదా, ఆ టార్గెట్ గ్రూప్కి హిట్ చేయమని. సో అందుకు నేను కొత్తగా క్రియేట్ చేయట్లేదు, ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఎగ్జిస్టింగ్ అని ఇస్తా. సో ఇందాక నేను మై ఈఎల్బి టీజీ అనే ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేశాను కాబట్టి దానికి ఇస్తాను అనమాట. నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్. సో ఇక్కడ నాకు చూస్తుంది ఏ ఇన్స్టెన్స్ ఆ టార్గెట్ గ్రూప్కి రిజిస్టర్ అయ్యాయి అని. రివ్యూ చేసి క్రియేట్ చేసేయండి, అంతే. సో ప్రొవిజన్ స్టేట్ వచ్చేసి ప్రొవిజనింగ్లో ఉంది, ఒక 2 to 3 minutes పడుతుంది. సో మనం వెయిట్ చేద్దాం. లిజనర్ ఇక్కడ ఉంటుంది. సో ఇన్ ది మీన్ వైల్, సో మీరు అప్పుడప్పుడు ఇక్కడ మీ అకౌంట్లో బిల్లింగ్ డాష్బోర్డ్లో మీకు ఏమైనా బిల్ పడుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏమైనా మిషన్స్ ల్యాబ్ యూజ్ చేయడం కోసం ఏమైనా మిషన్స్ క్రియేట్ చేసి మర్చిపోయారు అనుకోండి, దానికి బిల్ పెడుతుంది కదా. సో ఇక్కడ మీకు ఇది నేను అకౌంట్ నిన్నే క్రియేట్ చేసా కాబట్టి నాకు ఏం చూపించట్లేదు. సో ఇన్ కేస్ కనుక మీరు ఏమైనా క్రియేట్ చేసి మర్చిపోతే ఇక్కడ బిల్లింగ్ పడుతుంది. సో అది ఆ మెషిన్స్ ఏవో ఒకసారి చూసి అక్కడ డీటెయిల్గా పడుతుంది అనమాట, ఏ రీజన్లో ఏ ఏ మెషిన్ క్రియేట్ చేశారు అని డీటెయిల్గా ఒక రిపోర్ట్ వస్తుంది. దాన్ని చూసుకొని మీరు దాన్ని టర్మినేట్ చేసేయండి, బెటర్. ఓకే, రిఫ్రెష్. సో ఇందాక మనము అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో కంటెక్స్ట్ బేస్డ్ రూటింగ్ అన్నాం కదా, సో దాన్ని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. లిజనర్స్కి వెళ్ళేసి, సో ఎవరైనా 80/ ఆర్డర్స్ ఇస్తే ఒకదానికి వెళ్ళే విధంగా ఎడిట్ రూల్లో మనం రూల్స్ అనేది డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే పీపీటీ, ఇక్కడ లిజనర్స్లో రూల్స్ డిఫైన్ చేయొచ్చు అనమాట. డిఫాల్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ కేస్ ఎవరైనా /AP అని ఇస్తే ఇంకో బ్యాక్గ్రౌండ్ టార్గెట్ గ్రూప్కి వెళ్ళే విధంగా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే ఓకే, ప్రొవిజనింగ్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ యూజర్స్ ఉంటారు కదా, సేమ్ యూజర్ నుంచి మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది హిట్ చేద్దాం. మనకు అది హిట్ అవుతుందో కరెక్ట్గా కనుక కాన్ఫిగర్ చేసింటే మనకు అవుట్పుట్ అనేది మన వెబ్ పేజెస్ అనేది వస్తాయి అనమాట. సో ఇక్కడ యూజర్ ఏ, యూజర్ బి, యూజర్ ఏ. నేను సేమ్ ఒకే సిస్టంలో నుంచి చేస్తాను. నేను రౌండ్ రాబిన్ చేస్తున్నాను కాబట్టి నాకు 2 సిస్టమ్ అవసరం లేదు. జస్ట్ రీఫ్రెష్ చేస్తే ట్రాఫిక్ డిఫరెంట్ వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనం వెబ్ పేజ్ని సేమ్గా ఇవ్వలేదు, ఒక దాంట్లో గ్రీన్ కలర్ ఇచ్చాం, ఇంకో దాంట్లో ఎల్లో ఇచ్చి డిఫరెంట్గా ఇచ్చాం కదా. సో మనకు తెలిసిపోతుంది అసలు ట్రాఫిక్ సేమ్ సర్వర్కి వెళ్తుందో అని. సో ఎప్పుడైతే మనం లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్కి హిట్ చేస్తామో, సో అది లిజనర్కి హిట్ అవుతుంది. ఆ లిజనర్ టార్గెట్ గ్రూప్కి హిట్ అయ్యేసి మనకు ఈ లోడ్ ఉంటుంది కదా, ఈ లోడ్ అనేది బ్యాక్ అండ్ సర్వర్స్కి వెళ్ళేసి మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది అనమాట. సో అది పనిచేస్తుంది లేదా ఒకసారి చూద్దాం. యాక్టివ్, యా. సో ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. సో నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఇది ఫస్ట్ యూజర్ కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ సర్వర్కి నాకు ట్రాఫిక్ అనేది వెళ్ళింది. నేను రిఫ్రెష్ చేస్తే అది సెకండ్ సర్వర్కి వెళ్తుంది అనమాట. రిఫ్రెష్. సో ఇది రౌండ్ రాబిన్ కాబట్టి పర్సిస్టెంట్ ఉంది, సెషన్ పర్సిస్టెంట్ ఆల్వేస్. అది మీరు రిఫ్రెష్ చేసిన ప్రతిసారి వేరే సర్వర్కి అనేది ఇది ట్రాఫిక్ అనేది డైవర్ట్ అవుతుంది. చూడండి, రిఫ్రెష్ చేసిన ప్రతిసారి. నా దగ్గర ప్రస్తుతానికి 2 సర్వర్లు ఉన్నాయి కాబట్టి రెండింటికి మాత్రం వెళ్తుంది. ఇన్కేస్ మీ దగ్గర 100 ఉంటే ఒక్కోసారి ఒక్కో దానికి వెళ్తుంది. అదే ఫ్లో హ్యాషింగ్ అల్గారిథమ్స్కి వస్తే నేను ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా సేమ్ ఒకే సర్వర్కి వెళ్తుంది అనమాట. అది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఫాల్ట్ రూటింగ్ అల్గారిథమ్స్. ఈ ఈ ల్యాబ్లో అయితే మనం దీన్ని నేర్చుకున్నాం. ఓకే, సమ్మరీ
సమ్మరీలో లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎంటిటీ. లోడ్ బ్యాలెన్స్ ఈజ్ ఎ సర్వీస్ విచ్ విల్ టేక్ ది request from the users and distribute that traffic into across different servers in the background. Okay, listeners forward request from client to target based on the rules. రూల్ అంటే స్పెసిఫైస్ టార్గెట్ గ్రూప్ కండిషన్ ఆర్ ప్రియారిటీ. టార్గెట్ గ్రూప్లో వచ్చేసి మనకు సెట్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. హెల్త్ చెక్స్లో మనం మానిటర్ చేస్తాం ఆ సర్వర్ రన్ అవుతుందా లేదని. ప్రైజింగ్ వచ్చేసి మనకు హవర్లీ ప్రైజింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఎల్సియు లోడ్ బ్యాలెన్సర్ కెపాసిటీ యూనిట్స్ని బేస్ చేసుకొని మనకు ప్రైజింగ్ అనేది డిసైడ్ చేస్తారు. దాని గురించి మోర్ చదవాలంటే ఇంకా ఇక్కడ లింక్ ఉంది, ఒకసారి చదవండి. That's it guys, this video. Hope this video helpful for you. So I think these videos are helpful for you. సో మీకు ఇంకా ఏమైనా సర్వీసెస్ గురించి వీడియో చేయమంటే జస్ట్ కమెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా డెవాప్స్ కనుక ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్లాన్ టు అప్లోడ్ డెవాప్స్ వీడియోస్ ఆల్సో. సో and also if you like this video, subscribe my channel and share with your friends so they can also learn the cloud. And feedback ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ ఐ కెన్ ట్రై టు ఫాలో. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ల్యాబ్ అయిపోయాక మీరు ఈ లోడ్ బ్యాలెన్సర్ని అండ్ మీరు క్రియేట్ చేసిన ఈ సర్వర్స్ని డిస్ట్రాయ్ చేయడం మర్చిపోకండి. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్. లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళేసి డిలీట్ చేయండి లోడ్ బ్యాలెన్సర్. తర్వాత టార్గెట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఇది కూడా డిలీట్ చేసేయండి. దెన్ మనం క్రియేట్ చేసిన సర్వర్స్ ఉన్నాయి కదా 2 సర్వర్స్, వీటిని కూడా డిలీట్ చేసేయండి, టర్మినేట్ చేసేయండి. దట్స్ ఇట్.